హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఫినిక్స్ మాల్ ఆఫ్ ఏషియాని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఈ మాల్ వచ్చేసి నేను అడ్రస్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. ఎంట్రన్స్లో ఈ బోర్డు చూసినట్లయితే మనం ప్రతి ఫ్లోర్లో మనకి అవైలబుల్ అయ్యే షాపింగ్ మొత్తం ఇందులో మనం చెక్ చేసుకొని మూవ్ అవ్వచ్చండి. కానీ చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఈ సమ్మర్లో మీరు మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే 100%లో 95% వరకు విజిట్ చేసి ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటే 5% షాపింగ్ చేసి ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారండి. సో ఈ వ్యూ మాత్రం గ్రౌండ్లో ఇది చాలా చాలా బాగుంది. ఇక్కడ పిక్చర్స్ తీసుకోవడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చూసినట్లయితే చూడండి, పైనుంచి వాటర్ వ్యూ ఎంత బాగుందో. మేము ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో దిగిన పిక్చర్స్ మాత్రం చాలా చాలా బాగా వచ్చినాయండి, బ్యూటిఫుల్గా. ఇంకా నేను ఇక్కడ షాపింగ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ గ్రీనరీ చాలా చాలా బాగుంది. ఇక్కడ పిక్చర్స్ మాత్రం అల్టిమేట్గా వస్తాయి. ఇక్కడ నుంచి చాలా హైట్గా పై వరకు కూడా గ్రీనరీ, మధ్య మధ్యలో స్టోన్స్ అరేంజ్ చేశారు. వుడెన్ పిల్లర్స్ కూడా చూడండి ఎంత హైట్గా అరేంజ్ చేశారో. ఇక్కడ యాడ్స్ డిస్ప్లే అవుతూ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ వ్యూ. ఇక్కడ దిగిన ఫొటోస్ మాత్రం అల్టిమేట్గా వచ్చినాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫొటోస్ని మేము మాత్రం దిగాము. ఇంకా ఈ ప్లేస్ ఓవరాల్ లుక్ అయితే నేను షూట్ చేశాను చూడండి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇక్కడ షాపింగ్ చేసే వాళ్ళకంటే కూడా షాపింగ్ చూసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఇక బేబీ షాప్లోకి వచ్చామండి. కలెక్షన్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామని, నచ్చితే ఏదైనా తీసుకుందామని అనుకున్నాను. బట్ ప్రైజెస్ మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. చెరిగాడు బ్లాక్ హుడీ కావాలంటున్నాడు. సో ఎక్కడుందో సెర్చ్ చేస్తే బ్లాక్ హుడీ దొరికింది. బట్ దీని ప్రైస్ వచ్చేసి 16K అట. బట్ ఒక్క టీషర్ట్కి మనం 16K పెట్టడం అంత అవసరం అనిపించలేదు. హోల్ ఫ్యామిలీ మనం బట్టలు కొనుక్కోవచ్చు ఆ ప్రైస్లో. ఇది వచ్చేసి బేబీ ఫారెస్ట్ అండి. చిల్డ్రన్ యూస్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా డిఫరెంట్ టైప్స్గా ఇక్కడ దొరుకుతాయి. సో ఇక మేము నెక్స్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. అక్కడ నుంచి ఓవరాల్గా నేను పైనుంచి ఒకసారి షూట్ చేసుకొచ్చాను చూడండి. చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు ప్రతి ఒక్క వ్యూ కూడా. యాక్చువల్గా నాకు బ్యూటిఫుల్ ప్లేసెస్ని షూట్ చేయాలంటే చాలా ఇష్టంగా అనిపిస్తుందండి. ఇక మేము ఆల్మోస్ట్ 3 ఫ్లోర్స్ వరకు కవర్ చేసామండి. ఇక్కడ కూడా వ్యూ డిఫరెంట్గా ఉంది చూడండి. ఇంకా ఫైనల్ ఫ్లోర్ వచ్చేసి ఫుడ్ కోర్ట్ అనమాట. ఇంకా మేము ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఏదో లైట్గా తినేసి ఇంకా బయలుదేరదాం అనుకుంటున్నాము. ఇక ఎర్లీగా బయలుదేరి మేము రిటర్న్లో రంగోలీ గార్డెన్స్కి వెళ్దాం అనుకుంటున్నామండి. నేను ఆల్రెడీ ఛానల్లో అది అప్లోడ్ చేసేసాను, రంగోలీ గార్డెన్స్. సో ఇప్పుడు మేము 4th ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇక నేను మాల్ ఆఫ్ ఏషియా అంతా ఎక్స్ప్లోర్ చేశాను. తప్పకుండా చూడవలసిన ప్లేస్ అండి. చూడని వాళ్ళు మాత్రం తప్పకుండా చూడండి. నేను ఈ అడ్రస్ని డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది.
సో ఇప్పుడు మేము రిటర్న్ అయిపోయాము. ఇంకా చూడండి బయట వ్యూ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బయటకు వచ్చినప్పుడు కొంచెం మైండ్ రిఫ్రెష్గా అనిపిస్తుంది కదండి. ఎప్పుడు కూడా మనం ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్తోనే ఉంటాము, బట్ అవి మనం లైఫ్ లాంగ్ తప్పించుకోలేము. బట్ మధ్య మధ్యలో ఈ విధంగా పిల్లలతో బయటకు వచ్చినప్పుడు కొంచెం మైండ్ రిలాక్స్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా మనం బిజీ లైఫ్లో నుంచి టైం చూసుకొని మన పాసిబిలిటీ ఉన్న ప్లేసెస్ని చూస్ చేసుకొని అలా హ్యాపీగా వెళ్ళొచ్చామంటే బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.